ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో వెలిసిన మోసరం వంశీల ఆరాధ్య దైవం నాగోబాను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బుధవారం సాయంత్రం దర్శించుకున్నారు. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే బొజ్జు పటేల్, జిల్లా కలెక్టర్ రాజశేష్ షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. ఉప ముఖ్యమంత్రికి మోసరం వంశీలు, ఆలయ పూజారులు సాంప్రదాయబద్ధంగా పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయ గర్భాలయంలో నాగోబాకు అభిషేకాలు నిర్వహించి పూజలు చేశారు. నాగోబా జాతర గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దమని, ఈ పురాతన సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. కేస్లాపూర్ నాగోబా ఆలయ అభివృద్ధికి, జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అవసరమైన నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తుందని హామీ ఇచ్చారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, విద్యా, వైద్య రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, గిరిజన బిడ్డల అభివృద్ధికి అన్ని విధాల అండగా ఉంటామని భరోసానిచ్చారు. జాతర సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు, పారిశుద్ధ్యం, రవాణా సౌకర్యాలను పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ని ఈ సందర్భంగా ఆదేశించారు. అలాగే శాంతి భద్రతల పరిరక్షణలో ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో పోలీసు యంత్రాంగం చేస్తున్న కృషిని అభినందించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రిని మంత్రి, ప్రజాప్రతినిధులు, అధికారులు మోసరం వంశీలు శాలువాలతో సన్మానించి నాగోబా చిత్రపటాలను బహుకరించారు. అన్న